అబ్బా! వీళ్ళు హాల్లోనే చచ్చారు. ఇప్పుడు గాని ఆ ముసల్ది ఆ బాక్స్ పట్టుకుని లోపలికొస్తే గుండమ్మ బాక్స్ ఏంటని అడుగుతుంది. అరెరే లోకేశ్వరి, ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తావేంటి? ఇటివ్వు, నేను ఓపెన్ చేస్తా. ఇవ్వమంటుంటే వద్దు గుండమ్మా. ఇవ్వు. అయ్యో వదులు వదులు. బాక్స్ వదులు. అయ్యో అరే అలా ఈ బాక్స్ ఓపెన్ చేస్తే గుండమ్మకి డౌట్ వస్తుంది. నాన్నమ్మా, నాన్నమ్మ 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 ఆగు. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళు. గుండమ్మ తెచ్చావా నాన్నమ్మ? చాలా దూరం వెళ్ళి తెచ్చానే బాబు. నువ్వు చెప్పినట్టే ఎవరికి కనపడకుండా ప్యాకింగ్ కూడా చేయించాను. థ్యాంక్స్ నాన్నమ్మ. మన పోస్టు చెప్పాగా, 100 ఫోటోల్లో 10 ఫోటోల్లో నువ్వే ఉంటావు. సన్మానాలు, సత్కారాలు, పేపర్లో పెద్ద పెద్ద ఫోటోస్, నా మీద ఆర్టికల్స్ అన్నీ వస్తాయిగా. ఫిక్స్. ఇక ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడిపోవచ్చు. అనుకున్నది చేయొచ్చు. ఇక అంత హ్యాపీయే నానమ్మా, అంత హ్యాపీయే. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? వినలేదనుకుంటా. సేఫే. ఆ, తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నామే. ఏ, నువ్వు ఆడతావా? చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. అదే దేని గురించా అని. మేము 100 టాపిక్స్ మాట్లాడుకుంటాం. ఏ, నేను హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా? అరే అంత ఆనందపడే విషయం ఏంటో చెప్తే నేను కూడా హ్యాపీ అవుతాను కదా. నేను శత్రువులతో ఆనందం పంచుకోను. ఉసే ఉసే, ఏంటి ఆ మాటలు? ఇప్పుడది ఏమందని? లేకపోతే ఏంటి నానమ్మా? ఇక్కడెందుకున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఈవిడికి అవసరమా? అదేంటి అది అలా చూస్తుంది? దానికి ఏమైనా డౌట్ వచ్చిందంటావా? నువ్వు గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. తీసుకో, ఈ బాక్స్ని ఇలాగే తీసుకువెళ్ళి లోపల పెట్టు. తెల్లారికల్లా ప్రాబ్లం సాల్వ్. జాగ్రత్త, వెళ్ళు.
బాబీ తీసుకో. మావయ్య గారు తీసుకోండి. గుణమ్మా, అమ్మా. మధ్యాహ్నం పడుకున్నారండి, ఇంకా లేవలేదు. చాలాసేపు అయింది కదమ్మా. నాన్న పడుకోనివ్వండిలే, లేస్తే ఎప్పుడు ఎవరి మీద ఎలా అరుస్తుందో తెలీదు. ఇదిగో మనోడా, తన హెల్త్ కండిషన్ అది, మనం ఏం చేయగలం చెప్పు? గుండమ్మా గుండమ్మా, అదిగో అత్తయ్య గారు లేచినట్టున్నారు. అమ్మా, కూర్చో. కూర్చో కామాక్షి. కూర్చోండి అత్తయ్య. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నాకేమైందనరా? అత్తయ్య, చల్లగా మజ్జిగేమైనా తాగుతారా? ఇప్పుడు మజ్జిగేంటే? ఈ టైంలో నేను ఎప్పుడైనా మజ్జిగ తాగానా? ఓవర్ యాక్షన్ కాకపోతే. అత్తయ్య, మీకు ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? పర్వాలేదు కదా? ఉదయం మిమ్మల్ని అలా చూసినప్పటి నుంచి ఎంత కంగారు పడిపోయానో తెలుసా? కామాక్షికి ఇబ్బంది వచ్చిందంటే కనీసం దగ్గరికి వచ్చిన పాపను పోలేదు గాని ఇప్పుడు ఏం పరామర్శిస్తున్నావే? కాకి, కాకినే. నేనేం కావాలని రాలేదా? ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉండే అత్తయ్య గారిని ఆ పరిస్థితుల్లో చూడలేక గదిలోకి వెళ్ళిపోయి అత్తయ్య గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాను తెలుసా? ఓహో, గదిలో నుంచి ప్రార్థన వినపడింది, అది నువ్వేనన్నమాట. నీకు వినపడింది కదా? ఆ. నాకు వినపడింది. పెద్దగా దేవుణ్ణి ప్రార్థించేస్తుంది. మాణిక్యం గారు, కామాక్షి, నువ్వు ప్రతిదానికి అనవసరంగా గుండమ్మ మీద కోప్పడుతున్నావే. నువ్వేమన్నా తను నిన్ను తల్లిగా దగ్గరుండి చూసుకుంటుంది. తెలుసండి, కానీ ఎందుకో సడన్ గా ఉన్నట్టుండి కోపం వచ్చేస్తోంది. అసలు ఈ మాయిదార్ రోగం నాకే ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదండి. చూడు గుండమ్మా, కోపంలో ఏమైనా అంటే ఏమనుకోకే. అరే భలేవారే అత్తయ్య, నేనెందుకు అనుకుంటాను? మీరన్నట్టు ఈ కోడలుండబట్టే నేను కొంచెం కుదుట పడగలుగుతున్నాను. కోడలా? ఎవరి గురించి మాట్లాడుతున్నావక్క?
ఇది పని మనిషి కాదా? కోడలంటున్నావేంటి? అంటే గుండమ్మ నీ కోడలా? ఓహో, అందుకేనా దీనికందరూ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఏయ్, నువ్వు పని మనిషివి కాదా? చెప్పు, పని మనిషివి కాదా? కాదు. తను పని మనిషి కాదు. మరి ఎవర్రా? మీ అమ్మన్నట్టు ఈ ఇంటి కోడలా? నీ పెళ్ళామా? కామాక్షి, పని మనిషిని నాకెందుకు చెప్పా? అయ్యో అత్తయ్య, తను కోడలేంటి? పని మనిషి అత్తయ్య గారు. కోడలని మాట్లాడుతుంది నా గురించి. మరి తనని చూసి మాట్లాడింది కదా? అంటే నీకు అక్కడి నుంచి అలా కనపడి ఉంటుందమ్మా, అంతే. అవునవును. అవును, మీరందరూ కలిసి ఎవరింటికో వెళ్ళానన్నారు కదా? నువ్వొక్కదానివే వచ్చావేంటి? మరి వాళ్ళేరి? వాళ్ళు ఈరోజు వాళ్ళింట్లోనే ఉంటామని అక్కడే ఉండిపోయారు. ఓహో, నీకు ఎలా ఉందో ఏంటోనని నేనొచ్చేసాను. ఆ, నాకొక్క విషయం క్లారిటీగా చెప్పు. అది పని మనిషా లేదా నీ ఇంటి కోడలా? ఆ, తన ఇంటి పని మనిషే, పని మనిషే, పని మనిషే సుచిత్ర. ఏంటో, ఒక నిమిషం పని మనిషి అంటారు, ఒక నిమిషం కోడలంటారు. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో పని మనిషి, నాకు హెడేక్ గా ఉంది, కొంచెం కాఫీ పట్టుకునిరా. అలాగే అమ్మగారు.
కాసేపు పని మనిషి అంటారు, కాసేపు కోడలంటారు. లోకి, నువ్వు మా అమ్మకి సేవలు చేసావా? ఆవిడ కోడలని నీ గురించి చెప్పిందా? లేదు, గుండమ్మ గురించే మాట్లాడింది. తనే ఈ ఇంటి కోడలని చెప్పమంటారా మరి? చెప్తే ఆవిడ ముందు అత్తయ్య గారి పరువు పోదా? అందుకే అలా కవర్ చేశాను. ఇందులో నా తప్పే ఉంది. అవునే, నేను చెప్పిన ఒక అబద్ధం వల్ల ఇదేమో మాటలు పడాల్సి వస్తోంది. అన్నీ కవర్ చేస్తూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒక అబద్ధం వల్ల ఇన్ని తిప్పలా? అత్తయ్య, ఆవిడ నన్ను ఎన్నిసార్లు పని మనిషి అన్నా, ఎన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడినా నేనేమీ అనుకోను అత్తయ్య. సరే, గీజర్ ఆన్ చేసి పెడతాను, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. ఏంటో. అత్తయ్య, నానమ్మ, త్వరగా రా, త్వరగా రా. త్వరగా రా. తెచ్చిన ఫ్రూట్స్ ఎక్కడ పెట్టావు? జాగ్రత్తగానే పెట్టానే. ఇప్పుడే తినేస్తావా? ఎందుకు, ముహూర్తం చూడాలంటావా? వెళ్ళి త్వరగా తీసుకురా. సరే సరే, తీసుకొస్తా. రా రా రా, వస్తున్నానే. త్వరగా రా. ఇదిగో, ఓ, ఎవరైనా వస్తారో చూడు. నేను చూస్తాను, నువ్వు కానివ్వు. నాయనమ్మా, ఏ, ఎవరు రావట్లేదు లేవే, నువ్వు కానిచ్చేవే. ఏంటి కానిచ్చేది? నేనెంతమ్మన్నాను, నువ్వేం తెచ్చి చచ్చావు? ఏం తెవడవేంటే? నువ్వు చెప్పిన బొప్పాయి పైనాపిల్ తీసుకొచ్చాను. ఇదేంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? హా? నన్ను అడుగుతావేంటి? తెచ్చింది నువ్వే కదా. నిజంగానే నేను బొప్పాయి పైనాపిల్ తెచ్చానే. మరి ఈ యాపిల్స్, డ్రై ఫ్రూట్స్ ఎలా వచ్చాయి? ఎక్కడో ఏదో తేడా జరిగిందే. ఎక్కడో కాదు, ఆ షాపుడు నిన్ను వెర్రి మొహానిచ్చేసి ఇవన్నీ మార్చేసినట్టున్నాడు. ఆ, నువ్విచ్చిన 300కి ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్ ఇస్తారు తింగరోళ్ళు. మరి హ, మరి నువ్వు తీసుకొచ్చిన బాక్స్ లానే ఉంది. లోపల ఫ్రూట్స్ ఎక్కడికి పోయాయి? మారిస్తే మారిపోతాయి. బొప్పాయి, పైనాపిల్ ఇవి కడుపుతో ఉన్న వాళ్ళు తినకూడదని తెలీదా నీకు?
మాట్లాడవేంటి? అంటే అది అంటే ఏయ్, ఆగు! ఎక్కడికి జారుకుంటున్నావు? అంటే ఇక్కడే ఉంటే కోటింగ్ ఉంటుందేమోనని. వెళ్ళిపోతే వదిలేస్తాననుకుంటున్నావా? కొడతావా? నువ్వు చేసిన పనికి కొడితే సరిపోతుందా?